everyone, welcome back to my YouTube channel. I am Shravani, your virtual senior. ఈ ఛానల్లో మనం జావా ప్లస్ డిఎస్ఏ కంప్లీట్ కోర్స్ని నేర్చుకుందాం. ఈ కోర్స్ని మనం 2 పార్ట్స్లో డివైడ్ చేసి నేర్చుకుంటాం. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇంట్రొడక్షన్ టు ప్రోగ్రామింగ్ జావా. ఇందులో మనం అంటే ఏంటి ప్రోగ్రామింగ్ చేయడానికి ఫండమెంటల్స్ ఏవైతే రిక్వైర్డో అన్నీ నేర్చుకుంటాం. ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయ్యేసరికి మీరందరూ జావాలో ప్రాపర్లీ కోడ్ చేయగలుగుతారు. అండ్ కమింగ్ టు ద సెకండ్ పార్ట్లో మనం కంప్లీట్లీ ఫ్రమ్ స్క్రాచ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ నేర్చుకుంటాం. ఆ కోర్స్తోని స్టార్ట్ చేసేస్తాం. ఫస్ట్ పార్ట్ ఇండెక్స్ చూద్దాం. ఫస్ట్ పార్ట్లో మనము కోడ్ అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ కోడ్ అండ్ జావాలో ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్, వేరియబుల్స్, డేటా టైప్స్ నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఇలా ప్రతి ఒక్క లెక్చర్లో ఒక్కొక్క టాపిక్ నేర్చుకుంటాం కంప్లీట్లీ ఇన్ డీటెయిల్. సో లెట్స్ బిగిన్ విత్ అవర్ ఫస్ట్ లెక్చర్. కన్సిడర్ నువ్వు ఇంకా మీ ఫ్రెండ్ ఉన్నారు. నీకు మీ ఫ్రెండ్తో ఏదైనా వర్క్ చేయించాలని ఉంది. అప్పుడు నువ్వు వానికి ఏం చెప్తావు? రే నాకు ఈ పని చేసి పెట్టరా అని చెప్తావు. నీకు వానికి ఏ లాంగ్వేజ్ అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసి చెప్తావు. వాడు అప్పుడు ఆ పని చేసి పెడతాడు నీకు. అలాగే కంప్యూటర్స్తోని, ఫోన్స్తోని మనం ఏదైనా వర్క్ చేయించాలనుకుంటే వాటికి మన నార్మల్ లాంగ్వేజెస్ అర్థం కావు. మనం నార్మల్ లాంగ్వేజ్లో చెప్తే లైక్ ఇంగ్లీష్, హిందీ అలాంటి లాంగ్వేజెస్లో చెప్తే వాటికి అసలు అర్థం కావు. వాటికి ఒకే ఒక లాంగ్వేజెస్ అర్థమవుతుంది. ఏంటంటే బైనరీ లాంగ్వేజ్లో జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి. వాటికి ఓన్లీ జీరోస్ అండ్ వన్సే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అడుగుతారు, అక్క వాటికి ఓన్లీ జీరోస్ అండ్ వన్సే ఎందుకు అర్థమవుతాయి? ఎందుకంటే ఫ్రెండ్స్ అవి ఎలక్ట్రికల్ డివైసెస్, వాటికి ఓన్లీ ఎలక్ట్రిసిటీ అర్థమవుతుంది. ఇందులో జీరో అనేది వాళ్ళ దాంట్లో జీరో అనేది సర్క్యూట్లో కరెంట్ పాస్ కాంది రిప్రజెంట్ చేస్తుంది. అండ్ 1 అనేది సర్క్యూట్లో కరెంట్ పాస్ అవుతుంది అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మనము డెసిమల్ నంబర్ని బైనరీలో ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. డెసిమల్ నంబర్ జీరోని బైనరీలో జీరోతోని రిప్రజెంట్ చేస్తారు. డెసిమల్లో 1ని బైనరీలో 1తో రిప్రజెంట్ చేస్తారు. అలానే డెసిమల్ నంబర్ 3ని బైనరీలో 111తో రిప్రజెంట్ చేస్తాము. అలానే ఆల్ఫాబెట్స్కి, స్పెషల్ క్యారెక్టర్స్కి, ప్రతి వాటికి బైనరీలో ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక డౌట్ అడుగుతారు, అక్క ఇప్పుడు మనం కంప్యూటర్తోని సంథింగ్ సింపుల్ టాస్క్ లైక్ 2 నంబర్స్ అడిషన్ లేదా సబ్ట్రాక్షన్ చేయించాలంటే ఆ నంబర్స్ని మనం బైనరీలో కన్వర్ట్ చేసి వాటికి చెప్పాలా? ఇంత కాంప్లెక్స్ ఆ టాస్క్ అని. సో కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మన పిక్చర్లోకి హై లెవెల్ లాంగ్వేజెస్ వస్తాయి. ఈ కోర్స్లో మనం నేర్చుకునే హై లెవెల్ లాంగ్వేజ్ జావా. సో అది ఎలా అంటే మనము కంప్యూటర్కి మనం కంప్యూటర్తో ఏదైతే వర్క్ చేయించాలనుకుంటున్నామో ఆ ఇన్స్ట్రక్షన్ని జావా అనే లాంగ్వేజ్లో రాసి కంప్యూటర్కి ఇస్తాము. సో దట్ కంప్యూటర్ మనం వర్క్ చేస్తుంది. ఆ రాసి ఇచ్చేదాన్ని కోడ్ అంటాము. మనం ఏదైతే కంప్యూటర్తో వర్క్ చేయించాలనుకుంటున్నామో అది మనం రాసి దాన్ని ఇన్స్ట్రక్షన్ అంటాం. అది మనం జావా అనే లాంగ్వేజ్లో రాసి ఇస్తాము. ఆ రాసిన దాన్ని కోడ్ అంటారు. సో ఇప్పుడు మీరు అడుగుతారు, అక్క నువ్వు అన్నావు కదా ఓన్లీ కంప్యూటర్స్కి ఓన్లీ 0 1 అర్థమవుతుంది, జావా అనే లాంగ్వేజ్ దానికి ఎట్లా అర్థమవుతుంది అని. అది ఎట్లా అంటే మనం రాసే హై లెవెల్ లాంగ్వేజ్ ఏదైతుందో ఇందులో జావా రాస్తాం. ఆ జావాని కంపైలర్ తీసుకొని దాన్ని బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది 0 1 ఏదైతే కంప్యూటర్కి అర్థమవుతుంది. సో దట్ కంప్యూటర్ మన వర్క్ ఈజీగా చేసి పెడుతుంది. ఐ హోప్ ఇప్పటి వరకు మీకు కోడ్ అంటే ఏంటి అర్థమైంది, కోడింగ్ ఎందుకు చేస్తాము అర్థమై ఉండొచ్చు. మనం కంప్యూటర్తో ఏదైనా వర్క్ చేయించాలంటే మన ఏదైనా హై లెవెల్ లాంగ్వేజ్లో కోడ్ రాసి దానికి చెప్తాం. సో దట్ ఇట్ విల్ డూ ద వర్క్. సో ఇప్పుడు మనము ప్రాపర్ కోడింగ్తో స్టార్ట్ చేద్దాం. బిఫోర్ స్టార్టింగ్ ఇట్ మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. లెట్స్ బిగిన్ అవర్ కోడింగ్ జర్నీ. ఇప్పుడు కోడింగ్ స్టార్ట్ చేసే ముందు టూ వాటిని మన కంప్యూటర్లో ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే జావా డెవలప్మెంట్ కిట్. ఇది ఒక సాఫ్ట్వేర్. ఇందులో టూల్స్ ఇది ఒక సాఫ్ట్వేర్ విచ్ హెల్ప్స్ జావా కోడ్ టు రన్ ఇన్ కంప్యూటర్. ఇది మన జావా కోడ్ మన కంప్యూటర్లో రన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ద సెకండ్ వన్ ఈస్ కోడ్ ఎడిటర్ అంటే ఇందులో మనం కోడ్ రాస్తాం. ఇట్స్ జస్ట్ లైక్ అ నోట్బుక్లో మనం నోట్స్ ఎలా రాసుకుంటామో కోడ్ ఎడిటర్లో మనం కోడ్ రాసుకుంటాం. లెట్స్ లుక్ ఇన్ టు ద ఇన్స్టలేషన్ పార్ట్. మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి జావా డెవలప్మెంట్ కిట్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ ఒరాకిల్ అనిపిస్తుంది, జావా డౌన్లోడ్స్ అని. దాని దగ్గర క్లిక్ చేసి
కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ లినక్స్, మ్యాక్ ఓఎస్ అండ్ విండోస్కి లింక్స్ ఉంటాయి డౌన్లోడ్ చేసుకోనికి. ఇప్పుడు నేను విండోస్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను windows.exe ఫైల్ని డౌన్లోడ్ చేస్తున్నా. క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం డౌన్లోడ్ అయ్యిన దాన్ని ఓపెన్ చేసి ఎస్ అని టైప్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్, సో స్టేటస్ చూస్తుంది ఇక్కడ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిపోయింది, సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం విజువల్ స్టూడియో కోడ్. ఇక్కడ మనం విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ అని టైప్ చేస్తే ఫస్ట్ వచ్చిన లింక్ విజువల్ స్టూడియో కోడ్, దాన్ని ఓపెన్ చేసి మనం విండోస్ సిస్టమ్ యూజ్ చేస్తే విండోస్ ఇన్స్టాలర్, లేదా లినక్స్ అయితే లినక్స్ ఇన్స్టాలర్స్, లేదా మ్యాక్ అయితే మ్యాక్ ఇన్స్టాలర్స్ క్లిక్ చేయాలి. మనం విండోస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి విండోస్ది క్లిక్ చేస్తున్నాం ఇన్స్టాల్ బటన్. ఇక్కడ మనకి డౌన్లోడ్ అవుతుంది. హియర్ యూ కెన్ సీ ఇది డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మనం డౌన్లోడ్ అయ్యిన దాన్ని ఓపెన్ చేద్దాము. విఎస్ కోడ్ సెటప్ చేయాలి. ఇప్పుడు మనం డౌన్లోడ్ అయింది ఓపెన్ చేద్దాము. ఈ అగ్రిమెంట్ ఐ యాక్సెప్ట్ క్లిక్ చేసి దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ దెన్ నెక్స్ట్. ఇక్కడ ఐ క్రియేట్ డెస్క్టాప్ ఆప్షన్ ఇది ఒకటి ఇవన్నీ క్లిక్ చేసేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాల్. ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోతుంది. మనం విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ సంథింగ్ లైక్ దిస్ కనిపిస్తుంది. ఇక్కడ న్యూ ఫైల్ అని క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ ఫైల్ అని క్లిక్ చేసేసేయండి. కోడ్ రాసే ముందు మనం ఒకటి మైండ్లో పెట్టుకోవాలి, ఏంటంటే మనము లాంగ్వేజ్ని ఫస్ట్ టైం నేర్చుకుంటాము, కంపల్సరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ నుంచి భయపడొద్దు, అంత న్యూ అనిపిస్తుంది. ఏదైనా సపోజ్ మీరు ఏదైనా జర్మన్ అలాంటి ఏదైనా న్యూ లాంగ్వేజ్ నేర్చుకోనికి వెళ్తుంటే కూడా అంత కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా స్టార్టింగ్లో అంత కొత్తగా అనిపిస్తుంది. బట్ ఫర్దర్గా మూవ్ అవుతుంటే మీకే అన్నీ అలవాటైపోయి ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు చూసి భయపడొద్దు, జస్ట్ చూసి అర్థం చేసుకుందాం, తర్వాత మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ రాద్దాం జావాలో. ఇక్కడ నేను పబ్లిక్ క్లాస్ మెయిన్ అండ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఇందులో స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అని రాసి, ఇప్పుడు జావాలో ఇది మనది క్లాస్, ఇది మెయిన్ మెథడ్. ఇక్కడ మనము ఇప్పుడు system.out.print అని రాసి ఇందులో లోపల హలో వరల్డ్ అని రాసాం. ఇంకో వర్డ్ ఒక కలర్లో ఉంది, ఎందుకు ఉంది అండ్ ఇవన్నీ ఎందుకు రాసామో అన్నిటి గురించి మీకు చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి మైండ్లో. బట్ వాటిని ఇప్పుడు సైడ్కి పెట్టండి, జస్ట్ ఇది చూడండి. ఫర్దర్ మూవ్ అవుతుంటే ప్రతి ఒక్క వర్డ్ మీనింగ్ నేర్చుకుందాం. ఇప్పుడు మన ఈ ఫైల్ని సేవ్ చేద్దాము. Ctrl+S అని క్లిక్ చేసి నువ్వు ఎక్కడ సేవ్ చేయాలనుకుంటే ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్దాం. నేను యూట్యూబ్ అనే దాంట్లో సేవ్ చేద్దాం అనుకుంటున్నా. దీనికి ఒక నేమ్ ఇద్దాం. నేమ్ ఫస్ట్ మెయిన్ అని నేమ్ ఇస్తాను నేను. ఇక్కడ ఆ ఫైల్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైల్ని రన్ చేద్దాం. సో దట్ మనం ఏం రాసామో అది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఒక అవుట్పుట్ చూపిస్తుంది. ఇక్కడ ఈ బటన్ని క్లిక్ చేస్తే రన్ జావా అని ఉంది, దీన్ని క్లిక్ చేద్దాము. సో రన్ జావా అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ కనిపిస్తుంది, హలో వరల్డ్ అని. సో కంగ్రాచులేషన్స్, మీరు మీ ఈ జర్నీలో ఫస్ట్ జావా కోడ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూస్తాము. మనం ఇలా కోడింగ్ రాసి మనము ఏదైనా యూజర్కి అవుట్పుట్ లాగా చూపించగలుగుతాం. ఈ ప్రింట్ అనే లోపల ఏది రాస్తామో అది మనకి యూజర్కి అవుట్పుట్ లాగా చూపిస్తాం. అలాగే మనం యూజర్ నుంచి ఏదైనా ఇన్పుట్ తీసుకోవచ్చు, వాటి మీద కొంచెం ఆపరేషన్స్ ఏమైనా పర్ఫామ్ చేసి అవుట్పుట్ లాగా చూపిస్తాం. మీరు చాలా యాప్స్ అవన్నీ చూసే ఉంటారు, అవన్నీ కూడా ఇలానే వాళ్ళు సంథింగ్ కోడ్ రాస్తారు. అది మీకు యాప్లో ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ కనిపిస్తుందో, ఆబ్జెక్ట్స్, ఐకాన్స్, నేమ్ ఇవన్నీ కనిపిస్తాయి, అవి కూడా ఇలానే కోడ్ రాసి వాళ్ళు అవుట్పుట్ లాగా చూపించారు. ఇప్పుడు మనము మన జావా కోడ్ కంప్యూటర్లో ఎలా రన్ అయిందో చూద్దాము.
మన జావా కోడ్ ఎలా రన్ అయిందంటే దానికి 2 స్టెప్స్ ఫాలో అయింది. ఫస్ట్ స్టెప్ ఈజ్ కంపైలేషన్ అండ్ సెకండ్ స్టెప్ ఈజ్ ఎగ్జిక్యూషన్. దీనికన్నా ముందు మనము ఈ జేడీకే జావా డెవలప్మెంట్ కిట్ గురించి ఒకసారి చూద్దాము. ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, కానీ మీకు కాలేజ్లో జావా సబ్జెక్ట్ ఉందనుకో, అందులో ఇది ఇంపార్టెంట్ అండ్ ఇంటర్వ్యూస్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ జేడీకే అనేది జావా డెవలప్మెంట్ కిట్. ఇందులో లోపల జేఆర్ఈ అనేది ఒక కాంపోనెంట్ ఉంది. జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. అండ్ ఈ జేఆర్ఈ లోపల జేవిఎం ఉంటుంది. జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్. ఇవన్నిటిని యూజ్ చేసుకొని మన జావా కోడ్ మన కంప్యూటర్లో రన్ అవుతుంది. ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ కంపైలేషన్ ఎలా అవుతుందో చూద్దాం. మనం ఇందాక కోడ్ రాసాం కదా, సమ్ లైన్స్ ఆఫ్ కోడ్. దీన్ని సోర్స్ కోడ్ అంటారు. సోర్స్ కోడ్ దీన్ని మనం .java అనే ఫైల్లో సేవ్ చేసాము. ఇది కంపైలర్ దగ్గరికి వెళ్తుంది. ఇది జేడీకేని యూజ్ చేస్తుంది. జేడీకేలో ఉంటుంది కంపైలర్. ఈ కంపైలర్ అనేది మనం రాసిన సోర్స్ కోడ్, జావా కోడ్ అంతా బైట్ కోడ్లా కన్వర్ట్ చేస్తుంది. బైట్ కోడ్ ఇది ఒక .class ఫైల్లో సేవ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ బైట్ కోడ్ అనేది ఏదవుతుందో ఇది మనము ఏ సిస్టంలోనైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. జావా అనేది పోర్టబుల్ లాంగ్వేజ్. అంటే మనం ఏదైనా సోర్స్ కోడ్ని బైట్ కోడ్ లాగా కన్వర్ట్ చేసి ఏ సిస్టంలో అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఎలా అవుతుందో చూద్దాము. మన బైట్ కోడ్ .class ఉంది కదా, ఇది జేవిఎం జావా వర్చువల్ మిషన్. ఇది తీసుకొని దీన్ని నేటివ్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది, నేటివ్ కోడ్లా కన్వర్ట్ చేస్తుంది, విచ్ కంటైన్స్ 0 and 1s. ఇది మన కంప్యూటర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, మనకు అవుట్పుట్ చూపిస్తుంది. ఈ నేటివ్ కోడ్లో ఏవైతే లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకో, మన కంప్యూటర్ ప్రతి ఒక్క లైన్ని రీడ్ చేసి దాన్ని అండర్స్టాండ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనం ఏదైతే కోడ్ రాస్తామో దానికి అవుట్పుట్ మనకి కనిపిస్తుంది. ఐ హోప్ ఈ ఫస్ట్ క్లాస్ అయ్యేసరికి మీరు జావాలో కోడ్ ఎలా రాస్తారో ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ ఎలా రాస్తారో చూసారు. ఇప్పుడు మీతో నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే, మీరు జస్ట్ లెక్చర్ చూడడమే కాదు, ఇప్పుడు మనం ఏమేమి చేస్తామో ఫైల్ క్రియేట్ చేసి కోడ్ రాసి రన్ చేసాము, అది కూడా మీరు ఒకసారి చేసి చూడండి. సో దట్ యూ విల్ గెట్ ఫెమిలియర్ విత్ ద లాంగ్వేజ్. అండ్ డోంట్ స్ట్రెస్ అబౌట్ అన్నీ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, అర్థం కావట్లేదు, అవన్నిటిని సైడ్కి పెట్టండి. జస్ట్ ఎలా ఉందో అలా రాయండి. ఫర్దర్గా మూవ్ అవుతుంటే ప్రతి దానికి మీకు మీనింగ్ తెలుస్తుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ లెక్చర్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ.